కోడిగుడ్డు క్యాప్సికం. కావాల్సిన పదార్థాలు: క్యాప్సికం, ఎలాంటి రంగైనా పర్వాలేదు, కోడిగుడ్లు, మిరియాల పొడి చిటికెడు, కారం పొడి చిటికెడు, ఉప్పు రుచికి తగినంత, పచ్చిమిర్చి, సన్నగా తరగాలి, క్యారెట్ తురుము పావు టీ స్పూన్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పావు టీ స్పూన్, నూనె 1.5 టేబుల్ స్పూన్, టూత్పిక్స్ 4. తయారీ విధానం: క్యాప్సికం తీసుకుని దాని పైభాగాన్ని కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. లోపల ఉండే పదార్థాన్ని తీసేయాలి. ఆ వెంటనే క్యాప్సికంలో 2 కోడిగుడ్ల సొన వేయాలి. మిరియాల పొడి, కారం పొడి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము వేసి టూత్పిక్తో మిశ్రమాన్ని మెల్లగా కలపాలి. పచ్చ సొనను విడగొట్టాలి. ఆ తర్వాత పైభాగాన్ని సరైన పద్ధతిలో క్యాప్సికంకు కప్పి 4 టూత్పిక్స్ సాయంతో క్యాప్సికం 2 భాగాలు విడిపోకుండా 4 వైపులా గుచ్చాలి. ఇప్పుడు పాన్ తీసుకుని అందులో నూనె వేసి దానిమీద క్యాప్సికం ఉంచాలి. అవసరం అనుకుంటే క్యాప్సికంపై కొద్దిగా ఉప్పు, కారం పొడి చల్లిన తర్వాత పాన్ మూతపెట్టి కుక్ చేయాలి. క్యాప్సికం రంగు మారితే లోపల ఉండే కోడిగుడ్లు మిశ్రమం బాగా ఉడుకుతుందన్నమాట. ఆ తర్వాత టూత్పిక్స్ తీసేసి క్యాప్సికంను చిన్న ఒప్పులుగా కట్ చేసుకుని స్నాక్స్లా తినాలి. రుచి భలే ఉంటుంది. మీకు అవసరం అనుకుంటే ఒకేసారి 4-5 కూడా క్యాప్సికమ్స్ చేసుకోవచ్చు. దానికి తగినట్లు ఇంగ్రీడియెంట్స్ తీసుకుంటే సరి. ఒక కోడిగుడ్డు కాకుండా 2 కోడిగుడ్లు వాడితే రుచి రెట్టింపవుతుంది.